మగపిల్లలు కావాలి అనే కోరికతో ఐదుగురు మహిళల జీవితాలతో ఆడుకున్నాడు ప్రబుద్ధుడు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అంతటి తాగకుండా మరో ముగ్గురితో సహజీవనం చేస్తున్నాడు. ఇలా మొత్తం 5 మహిళలను మోసగించాడు ఓ యువకుడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం HDFC బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ నిర్వాకం ఇది. ఇంతకు ముందే 2 మహిళలను పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ వారికి ఆడపిల్లలు పుట్టడంతో మగపిల్లల కోసం మరో 3 మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. విషయం బయటకు పొక్కకుండా కొంతకాలం ఈ వ్యవహారాన్ని నడిపించాడు. ఈ విషయం తెలుసుకున్న 2 భార్యలు కొయ్యలగూడెం HDFC బ్యాంక్ ముందు ధర్నాకు దిగారు. భర్తపై దాడికి ప్రయత్నించారు. భార్యాభర్తల ఫిర్యాదుతో శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ జరుపుతున్నారు. బ్యాంక్ మేనేజర్ని తరిమి కొట్టారు, చెప్పులతో కొట్టారు. ఆ దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకరికి తెలియకుండా ఒకరిని 5గురిని పెళ్లి చేసుకున్నాడు. దీనికి కారణం మగపిల్లాడు కావాలి అని. దీంతో ఆ విషయం బయటకు తెలియడంతో ఎవరితో అయితే సహజీవనం చేస్తున్నాడో, ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో వాళ్ళ బంధువులతో సహా వచ్చి HDFC బ్యాంక్ మేనేజర్ని తరిమి కొడుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. అయినప్పటికీ కూడా ఆ మహిళ తమను మోసం చేసిన ఆ వ్యక్తిని పట్టుకొని మరీ చెప్పులతో కొడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ ఘటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? రోహిత్, HDFC బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తి కేవలం మగ పిల్లాడు కోసం చేసుకున్నటువంటి వరుస పెళ్లిళ్లు వివాదాస్పదమయ్యాయని చెప్పుకోవచ్చు. మీరు చూస్తే విజువల్లో కూడా చూశారు. చివరి 2 భార్యలు కూడా అతన్ని పరిగెత్తించి ఏ విధంగా కొట్టడం. ఈ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ ఒకరి తెలియకుండా ఒకరిని 2 పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేస్తున్నాడు. వాళ్ళిద్దరికి కూడా ఆడపిల్లలే పుట్టడంతో మగ పిల్లల గురించి మరో 3 సహజీవనం చేస్తున్న విషయం ఈ 2 భార్యలకు తెలియడంతో బ్యాంక్ ఎదుట ఆందోళన చేశారు. వారి బంధువుల్ని తీసుకువచ్చి బ్యాంక్ మేనేజర్ మీద దాడికి పాల్పడ్డారు. ఒక పక్క పోలీసులు అక్కడ చేరుకుని ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా వారు సంయమనం పాటించలేకపోయారు. తమను మోసం చేసిన వ్యక్తి ఈ విధంగా ఇంత మోసం చేస్తాడు అంటూ కూడా, ఆడపిల్లలంటే ఇంత వివక్ష ఎందుకు అంటూ కూడా అతని మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. బ్యాంక్ అధికారులు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని 2 భార్యలతో పాటు బ్యాంక్ మేనేజర్ ను కూడా పోలీస్ స్టేషన్ కి అయితే, కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ కు అయితే తరలించారు. ప్రస్తుతానికి అక్కడ చర్చలు జరుగుతున్నాయి. అతని మీద కేసు నమోదు చేయాలా లేకపోతే ఏ విధంగా దీన్ని చేయాలనే దాని మీద కూడా పోలీసులు తర్జనలు బద్దలు పడతారు. ఎందుకంటే ఒక పెళ్లి చేసుకుని మరొక పెళ్లి విషయంలోనే పోలీసులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటువంటిది మహిళలను మోసం చేశాడు అనే కేసు పెట్టకుండా మగపిల్లాడిని కనాలి అనే ఉద్దేశంతో ఇంతమంది మహిళలను మోసం చేశాడని కేసు పెట్టకుండా ఇంకా చర్చలేంటి? అయితే ఇక్కడ మహిళలకు సంబంధించి అంటే ఇద్దరు కూడా క్లెయిమ్ చేస్తున్నారు తమ భర్తని. కానీ ఒకరి తెలియకుండా ఒకరు ఇతను చేసుకుంటూ రావటం, మరో 3 మహిళలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండటంతో వారిని కూడా స్టేషన్ కి పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అందరితో మాట్లాడిన తర్వాత అంటే వీరికి FIR అంటే వీరికి తప్పనిసరిగా FIR కావాలా లేకపోతే ఏ విధంగా అంటే సెటిల్మెంట్లు కావాలా, ఏ విధంగా చేయాలనే దాని మీద అయితే పోలీసులు ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ఈ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మీద FIR నమోదు చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇటువంటి విషయాల్లో మనం చూసుకుంటే మరలా వీళ్ళే రాజీ పడే అవకాశం ఉంటుంది. తమ భర్త తెలియకుండా అసలు ఏమంటారు సాగర్? అంటే పెళ్లి చేసుకున్న 2 మహిళలు ఏమంటారు? సహజీవనంలో ఉన్న 3 మహిళలు ఏమంటారు? అయితే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సహజీవనం చేస్తున్న 2 మహిళలే బంధువులతో బ్యాంక్ దగ్గరకు వచ్చారు. బ్యాంక్ వద్ద ఆందోళన చేయడం కానీ కోపంలో అతని మీద ఒక్కసారిగా దాడికి పాల్పడడం. మనకు మీడియాకి అందుతున్న సమాచారం ప్రకారం కేవలం మగపిల్లాడు గురించే అతను ఒకరి తర్వాత ఒకరిని ఈ విధంగా మోసం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఒక పక్క అతని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క వారి బంధువులు మాత్రం అంటే అతను ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఉన్నాడు, 2 కూడా ఆడపిల్లలు ఉన్నారు. సో వారి ఒకవేళ అతను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే సో వారికి సంబంధించి జీవన భారం అంతా ఎవరు తీసుకుంటారనే దాని మీద కూడా వారు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కూడా మరి కాసేపులోనే పూర్తి వివరాలు
తెలిసే అవకాశం ఉంది. మోసపోయినటువంటి మరో 3 మహిళలు కూడా స్టేషన్ కి అయితే పోలీసు అధికారులు విచారణ తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రాసెస్ అంతా కొంత క్లారిటీ రావడం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈరోజు బ్యాంక్ మేనేజర్ మీద చీటింగ్ కేసు పెడతారా లేకపోతే ఏ విధంగా కేసు నమోదు చేస్తారని మాత్రం మనం కొంత వేచి చూడాలి రోజు.